సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సో చాలా మందికి కూడా లోన్స్ ఎప్పుడైతే అప్లై చేస్తూ ఉంటారో రకరకాల కారణాల వల్ల డాక్యుమెంట్స్ మ్యాండేటరీగా చూస్తూ ఉంటారు. కానీ అందులో ఎక్కువగా మనం మాట్లాడుకుంటే ఇన్కమ్ ప్రూఫ్, వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత, అండ్ దాన్ని బట్టి ఆ బేస్ చేసుకుని మనకి లోన్స్ అనేది ఇస్తూ ఉంటారు. బికాస్ మళ్ళీ మనం ఇచ్చాము అంటే ఈఎంఐ ప్రకారంగా రెగ్యులర్గా మనకు వస్తుందా రాదా అన్న విషయం. సో అలా కొన్ని లోన్స్ కూడా నేను విన్నాను సార్, డాక్యుమెంట్స్ లేకుండా కూడా ఇస్తున్నారు అని. సో అలా ఇస్తే ఎక్కడ ఇస్తున్నారు, ఎంత అమౌంట్ వరకు మనకి ఇస్తారు, ఎవరెవరు దానికి అర్హులు సార్? ఎక్కడ ఇస్తున్నారు అన్న విషయానికి ఆ ప్రశ్నకి జవాబు ఒకటే, మీ ఫోన్లో నుంచి ఇస్తున్నారు. సో మీ అరచేతిలో ఉందండి మీరు లోన్ తెచ్చుకునే అవకాశం, ఓకేనా? అది కూడా వితౌట్ ఎనీ ఇన్కమ్ ప్రూఫ్ 5 లక్షల లోను అమౌంట్ ఇస్తుంది బ్యాంక్, అదే ఇండస్ఇండ్ బ్యాంక్. సో నేను మీకు చూపిస్తాను ఇక్కడ. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, indusEasyCredit.indusInd.com. అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ పేరు మనం అందరం వినే ఉన్నాము. ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా పెద్ద హిందూజా గ్రూప్ వాళ్ళ బ్యాంక్ ఇది, అండ్ వన్ ఆఫ్ ద డీసెంట్ బ్యాంక్స్ అనమాట ప్రైవేట్ సెక్టర్లో. కాంపిటీషన్ ఎలా ఉందంటే ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క కొత్త కాన్సెప్ట్తో రిస్క్ తీసుకోవడానికి రెడీగా అయిపోయారు. అది వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం ఈరోజు మన ప్రేక్షకుల కోసం అర్జెంటుగా, ఇది కొత్తగా ఇప్పుడు లాంచ్ అయింది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ వీడియో చూసిన వారు ఇమ్మీడియట్గా ఈ వెబ్సైట్కి వెళ్ళిపోయేసేసి, ఎందుకంటే ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఇలాంటి ఆఫర్ కోసము 1,000 కోట్లు 500 కోట్లు కేటాయిస్తారు. అది భారతదేశంలో అందరికీ తెలిసిపోయింది అనుకోండి, ఈ ఆన్లైన్ ద్వారా లోన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక అందరు తీసేసుకుంటే ఏమవుతుందంటే కోటా ఫినిష్ అయిపోతుంది. అంటే దానికోసము ఒక ఆఫర్ అనేది ఉంది, నో ఇన్కమ్ ప్రూఫ్ అని చెప్పేసి బ్యాంక్ చెప్తుంది ఇక్కడ. సో మరి మిగతాది ఏం కావాలి బ్యాంక్కి, అది మనం చూద్దాం. ఓహో, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండానే మనకైతే లోన్ వస్తుంది. కరెక్ట్, సాలరీ పే స్లిప్స్ అవసరం లేదు అని చెప్తుంది ఇక్కడ. ఏం కావాలో తెలుసా, ఇక్కడ అప్లికేషన్ మెయిన్ హోమ్ పేజ్లో జస్ట్ మీ పాన్ నంబర్ ఒక్కటే కావాలి, అలాంగ్ విత్ యువర్ మొబైల్ నంబర్. అవి రెండు ఉంటే సరిపోతుంది. దట్స్ ఇట్. ఎంత వరకు వస్తుంది సార్? 5 lakh rupees వరకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో వాళ్ళు ఇస్తున్నారు. అండ్ అలాగే మీరు ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని కూడా మీరు నింపేశారనుకోండి, ఒక వ్యాలిడ్ పాన్ నెంబర్. ఇక్కడ కండిషన్ ఏంటంటే మీ పాన్ నెంబరు మీ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి కంపల్సరీగా. ఆధార్ కార్డ్తో ప్లస్ పాన్ నెంబర్తో లింక్ అయి ఉండాలి, మీ బ్యాంక్ అకౌంట్తో కూడా లింక్ అయి ఉండాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. అలాంటప్పుడే మీకు నో ఇన్కమ్ ప్రూఫ్. రైట్ నా గోయింగ్ డౌన్. ఇప్పుడు ఇదంతా నింపిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్స్ ఆల్రెడీ ఉంటాయి, పెట్టిన తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కండి, మీరు అయితే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనం చూసుకుంటే లో ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తున్నారండి. రెండోది ఏంటంటే ఫ్లెక్సిబుల్ టెన్యూర్. అంటే జనరల్గా ఏం చేస్తారంటే పర్సనల్ లోన్కి బ్యాంక్సే డైరెక్ట్గా డిసైడ్ చేస్తాయి, సార్ మీకు 24 నెలల కంటే ఎక్కువ మేము ఇవ్వలేము, 12 నెలల కంటే ఎక్కువ మేము ఇవ్వలేము. సో ఇక్కడ మీరు చాయిస్ తీసుకోవచ్చు అనమాట. ఇన్ని మంత్స్ లో కట్టేస్తాము, ఇన్ని ఇయర్స్ లో కట్టేస్తాము. ఎగ్జాక్ట్లీ సార్, నాకు 12 నెలలు నాకు సరిపోదు, నాకు కాస్త ఎక్కువ టైం ఇవ్వండి అంటే ఇక్కడ మీరు టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు కావాల్సిన లోన్ ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల వరకు కావాలి అనుకోండి, ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్తే కంప్లీట్గా 4,91,000 ఆర్ 5 lakhs అనుకోండి. సో 5 lakhs వచ్చేసింది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్ నేను ఇంతవరకు నేను కట్టగలుగుతాను సార్, నా వల్ల ఇంత కాదు అని చెప్పి. జనరల్గా ఏంటంటే మినిమం ఇస్ 12%, మ్యాక్సిమం ఇస్ 21%. 12%లో మీకు ఎవరు లోన్ ఇవ్వట్లా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. 100% చెప్తున్నాను, 12%లో ఓన్లీ గవర్నమెంట్ సబ్సిడీ లోన్సే వస్తాయి, ప్రైవేట్ పర్సనల్ లోన్స్ లేవు. ఇక్కడ మీరు చూసుకుంటే 12 నెలలు మినిమం ఇచ్చాడు మనకు. మ్యాక్సిమం జనరల్గా 12 నెలలు మ్యాక్సిమం ఇస్తారు, లేదంటే 24 నెలలకు ఇస్తారు. మీకు ఇక్కడ 48 months వరకు టైం ఉందండి. సో చూస్తున్నారు కదా, 48 నెలలు తీసుకోండి. 5 లక్షలు ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసేసి 1,32,000. మీరు టోటల్గా పే చేసేది జస్ట్ 6,32,000 చేంజ్ ఉంటుంది. టోటల్ టెన్యూర్ 48 months అంటే 4 సంవత్సరాలు. మీకు ఈఎంఐ వచ్చేసి 13,000 మాత్రమే. అదే ఒకవేళ మీరు దీన్ని 24 నెలలు చేశారనుకోండి, సో అప్రాక్సిమేట్గా మీకు 24 months చేస్తే 25 months అనుకున్నా కానీ 22,000 అయిపోతుంది. అంటే మీకు 22,000 ఆర్ 21,000 ఎక్కడ, 13,000 ఎక్కడ. సో ఆల్మోస్ట్ లైక్ యువర్ ఈఎంఐ హ్యాస్ బీన్ హాఫ్డ్, కంప్లీట్గా 50% తగ్గిపోతుంది మీకు ఇక్కడ. సో మీరు హ్యాపీగా కట్టుకోవచ్చు, మీకు బర్డన్ అనేది నెత్తి మీద ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఇలాంటి
బ్యాంకు మీ పరిస్థితుల్ని అర్థం చేసుకొని మరి మీకు లోన్ ఇస్తుందంటే ఇది నిజంగా అదృష్టమే. ఎస్, అబ్సల్యూట్లీ. లేట్ చేయకండి. ఈ వీడియో కల్పించగానే ఇమ్మీడియట్గా మీరు అప్లై చేయడం చెప్తాను ఈ రోజే. అంటే ఎవరు ఎలిజిబిలిటీ ఏ విధంగా చూస్తారు సార్? ఎలిజిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు శిరీష. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినప్పుడు ఎలిజిబిలిటీలో మినిమం 21 years ఆఫ్ ఏజ్ అండ్ అబవ్ ఉండాలి. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా లేదంటే వాళ్ళు జాబ్లో ఉన్నారా అది అడగదు. ఎందుకంటే మీరు పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఒకవేళ ఏదైతే అడిగిందో మీ మొబైల్ నెంబర్తో సహా అది మీరు అక్కడ ఇవ్వంగానే ఇమ్మీడియట్గా మీరు ఎంత ఎలిజిబుల్ 5 లక్షల్లో, మీరు 5 లక్షల్లో 1,00,000 వస్తుందా, 2 లక్షలు వస్తుందా, 5 లక్షలు వస్తుందా అది బ్యాంక్ కంప్యూటర్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీని వితౌట్ సో మెనీ డాక్యుమెంట్స్ హెడేక్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజే చేయమని చెప్తాను. మరి గోల్డ్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి అనుకున్న, ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి పిల్లల కోసమో, పిల్లల ఫ్యూచర్ కోసమో, లేదు అంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు నాకు ఒక హై రిటర్న్స్ తోటి ఒక లగ్జరియస్ లైఫ్ లివ్ చేయాలి అనుకునే వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి సార్? పర్సనల్గా ఆర్ లేదా ఆన్లైన్లో అన్నది మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శిరీష. మీరందరూ కూడా ఎవరైతే ఈ ఎపిసోడ్ని చూస్తున్నారో మాస్టర్ క్లాస్ ఉంటుంది ఆన్ అ రెగ్యులర్ బేసిస్ కాకుండా ఇది ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్. కాబట్టి ఇందులో మీకు ఎలాగైతే ఇప్పటిదాకా శిరీష అడిగారో స్పెషల్లీ గోల్డ్తో మీ ఫ్యూచర్ ముడిపడిందని చెప్తాను శిరీష. ఎందుకంటే గోల్డ్ అప్డేట్స్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది, గోల్డ్ అనేది ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా మీకు గోల్డ్లోనే లాభం ఉందా, మీరు ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఫ్యూచర్ ప్లానింగ్లో గోల్డ్ కొనాల్సిన అవసరం ఉందా. ఎందుకంటే పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసినప్పుడు మీరు వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు రిస్క్ అనేది తగ్గిపోతుంది, ప్రాఫిట్స్ అనేది పెరుగుతుంది. కనీసము నెక్స్ట్ రాబోయే ఒక 5 లేదా 10 సంవత్సరాల్లో ఒక 10 కోట్లు, ఒక 20 కోట్లు ఇలాంటి కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎలా తయారు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ మాస్టర్ క్లాస్ ఒకటే మీకు ఆన్సర్ ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నెంబర్ బిజీగా ఉందా, వాట్సాప్ మెసేజ్ ఆర్ ఈవెన్ SMS వుడ్ డూ. మీరు ఇమ్మీడియట్గా ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి. గోల్డ్ 1,00,000 దాటిందంటే ఇంకా మీ చేతుల్లో నుంచి పరిస్థితి జారిపోతుంది. అందుకే నేను చెప్పాను మీ భవిష్యత్తు గోల్డ్ పైన ఆధారపడింది. త్వరగా నిర్ణయించుకొని కాల్ చేయమని చెప్తాను శిరీష. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.